ప్రపంచంలో అగ్రదేశంగా వెలుగొందుతున్న అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు మొదలుపెట్టేశారు. వచ్చి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లని రద్దు చేశారు. ఎన్నికల ముందు అమెరికన్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. గత కొంతకాలంగా అమెరికాలో వివిధ దేశాల నుంచి ఎంతో మంది వలస వెళ్లారు. కొంతమంది అక్రమంగా ఎలాంటి వీసాలు లేకుండా కూడా వెళ్లారు. అలాంటి వారిపై కొరడా ఝులిపిస్తున్నారు ట్రంప్. అక్రమంగా చొరబడిన వారు అమెరికాలో ఏ మూలన దాక్కున్నా అక్రమ వలసదారులను ఉపేక్షించవద్దని తమ విధానాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు సరిహద్దు దేశం మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్న అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల్లోనే 538 అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. దీంతో పాటుగా అమెరికాలో ఉంటున్న వందలాది మంది అక్రమ వలసదారులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 538 అక్రమ వలస నేరస్తులను అరెస్ట్ చేసిందని, వీరిలో అనుమానిత ఉగ్రవాది ట్రెండీ అరుగువా ముఠాలోని 4 సభ్యులు ఉన్నారు. వీరితో పాటు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్తులు కూడా ఉన్నారని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన జన్మతః పౌరసత్వం విధానాన్ని రద్దు చేశారు. ఇకపై విదేశీయులు అమెరికాలో పిల్లలకు జన్మనిచ్చిన వారికి అమెరికన్ సిటిజన్షిప్ వర్తించదు. అమెరికా పౌరులు లేదా గ్రీన్ హోల్డర్స్ పిల్లలకు మాత్రమే అమెరికా సిటిజన్షిప్ వర్తిస్తుంది. అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ అని, ప్రస్తుతం ఈ ఆపరేషన్ వేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా ట్రంప్ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ రద్దు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ముఖ్యమైనది జన్మతః పౌరసత్వం యాక్ట్. జన్మతః పౌరసత్వం యాక్ట్ రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది వలస ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తోంది.